చాలాసార్లు మన లైఫ్‌లో జరిగేదానికంటే కూడా ఎక్కువ సఫర్ అయ్యేది మనం ఆలోచించే దాని వల్ల అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు నచ్చిందని మనం ఎఫర్ట్ చేయలేనప్పుడు నేను దీన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నానా అనే ఫీలింగే ఎక్కువ వెయిట్‌ని తీసుకొస్తది సఫరింగ్‌కి రాదర్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అది కొనకపోవడం వల్ల అయ్యే లాస్ కంటే కూడా ఇది నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నానా అని ఆలోచించినప్పుడు వచ్చే లాసే ఎక్కువ ఉంటది. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే లైఫ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆలోచించి డిప్రెస్ అయ్యేటంత వర్తీగా ఉండయి. మనం ఏం చేస్తామంటే మన పాత్‌లో వచ్చే ప్రతీదీ మనం అనుకున్న వేలో వెళ్ళినప్పుడు మన బ్రెయిన్‌తోని మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద సఫరింగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ట్, మోస్ట్ ఆఫ్ ద డిప్రెసింగ్ రీజన్స్ ఇక్కడనే అక్కరైతాయి. నువ్వు కావాలనుకుంటున్న ప్రతిదీ నీ లైఫ్‌లో జరగాల్సిన అవసరం లేదు. ఇంకేందంటే మన పాత్‌లో అట్లా మనం అనుకున్నట్టు ఏవైనా జరగకుండా ఉంటే ప్రతీదీ రియాక్ట్ అయ్యేంత వర్త్ ఉండదు యాక్చువల్‌గా. ఏదైనా మనం అనుకున్నట్టు కాకపోతే నో వాట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ అండ్ లెర్న్ ద లెసన్ అండ్ లీవ్ ఇట్ అవుట్ అంతే. దాని గురించి ఆలోచించుకుంటా డిప్రెస్ అవ్వకుండా కూర్చోవడం అనేది నాట్ వర్త్ యువర్ ఎనర్జీ. అన్నీ ఇట్లే ఉండయి. కొన్ని థింగ్స్ మాత్రమే కూర్చొని ఆలోచించి సఫర్ అయ్యి డిప్రెస్ అయ్యి కరెక్ట్ చేసుకునేటంత వర్త్ ఉంటాయి. అన్నీ అట్లుంటాయి. ఈ ఎనర్జీ అన్నిటిపైన పెట్టినప్పుడే కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోతాం. మనకు ఏది అంత కరెక్ట్గా ఉన్నట్టు అనిపించదు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏవైతే ఆలోచించడానికి, వరి అవ్వడానికి, డిప్రెస్ అయ్యేటంత వర్త్ ఉందో వాటిపైన మాత్రమే పెట్టడం ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ యువర్ వే. నీ హ్యాపీనెస్, నీ పీసు అన్నీ కరెక్ట్గా వెళ్ళడం పైన డిపెండ్ అయ్యి ఉంటే నువ్వు లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా, పీస్ఫుల్గా నువ్వు ఉండనేలేవు. దట్స్ ఇట్.